ఇక ఇంకో పత్రికలు ఏమొచ్చిందంటే అసలు ఎగబెట్టింది ఎంత ఇచ్చింది ఎంత, ఇగో ఇది లెక్క. ఇక చూడు, ఇక రైతన్నకు రేవంత్ బాకీ 28,720 కోట్లు, 28,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నాడా రేవంత్ రెడ్డి. ఎందుకు బాకీ ఉన్నాడు, అదేంది అట్టెట్లా అంటే ఆయన ఎక్కినప్పటి నుంచి ఆయన వచ్చినప్పటి నుంచి మనందరికి ఎరక ఇదే రైతు బంధు కింద కేసీఆర్ ప్రతి పంటకు 5,000 రూపాయలు టెన్షన్గా ఇంక్లూడింగ్ కరోనా టైంలో కూడా ఇచ్చి, ఇగో కేసీఆర్ హయాంలో 5,000 రూపాయలు బరాబర్ పర్ ఎకర్కి వచ్చేది. కొంతమందికి తెలుసు, కొంతమందికి మర్చిపోయి ఉండొచ్చు. ఫస్ట్ ఇచ్చింది 4,000 రూపాయలు ఒకటే పంటకి. ఎందుకు 4,000 రూపాయలు ఇచ్చిందంటే అది ఎన్నికలకు ముందు మొదలుపెట్టింది 2018లో. ఆ తర్వాత 5,000 చేసుకుంటామన్నాడు, చేసిండు. బరాబర్ 2023 దాకా 23 మేలో కూడా రైతు బంద్ వేసాడు. కానీ వీళ్ళు పెట్టినటువంటి డబ్బుల్ని డిసెంబర్లో రేవంత్ రెడ్డి వేయలేడు. రేవంత్ రెడ్డి గెలిచిండు, వేయలేడు, ఎగబెట్టిండు. ఈ పైసలు తీసుకుపోయి ఎన్నికలకు ముందు అంటే ఏప్రిల్ పార్లమెంట్ ఎన్నికల ముందు వాడుకున్నాడు ఆ డబ్బుల్ని. లేకపోతే వాళ్ళే ఇష్టోళ్ళు, వాళ్ళు వేస్తామంటే దొరకబట్టి రీలే. అయితే ఇక్కడ అప్పుడు 5,000 రూపాయలు అయితే ఈయన 7,500 ఇస్తా అని చెప్పాడు ప్రతి పంటకు 6 నెలలకు ఒకసారి. అంటే సంవత్సరానికి మొత్తానికి కలిపి 7,500 కలిపి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నది ఎంత అంటే కలిపి 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఆ 12,000 కరెక్ట్ ఇస్తున్నారా అంటే ఇస్తలేరు. ఇది అసలు ముచ్చట. అందుకే ఏ లెక్కన వేసి 28,000 కోట్ల బాకీ అని అంటున్నారు అంటే ఇగో ఈ లెక్కన కేసీఆర్ ఇచ్చే 5,000 రూపాయలు సరిపోవు అన్నట్టుగా 7,500 ఇస్తే బ్రహ్మాండంగా రైతులకు ఉపయోగపడతాయని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి 15,000 చొప్పున రైతులకు ఇచ్చేటట్టు అయితే ఆయన ఇప్పటిదాకా బాకీ ఉన్నది ఎంత అంటే బాకీ పడ్డది 28,000 కోట్లు. 28,000 కోట్ల రూపాయలను బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి రైతులకి. మళ్ళా చేసింది ఎంత రుణమాఫీ అంటే 21,000 కోట్లు. ఇంకా మనకు చేసినట్ట ఎగబెట్టినట్ట, మన దిశ మనకు పెట్టినట్టు బూతు సామెతలు వస్తాయి కొన్ని. ఎంత తిక్కలేస్తుంది అంటే వీళ్ళు చేసే పనులు చూస్తుంటే మనకు రావాల్సిన 28,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా రైతు భరోసా రూపంలో పడాల్సినటువంటి అమౌంట్ని తీసుకుపోయి ఇగో 20,768 కోట్లు పెట్టి రుణమాఫీ చేసిండే ఈ పెద్ద మనిషి మనందరికీ. అందులో ఎంతమందికి అయింది? 40% కూడా కాలే, ఇంకా 60% మంది పెండింగ్ ఉన్నారు. ఈడ 8,000 కోట్లు ఇంకా ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు మనకి ఇచ్చేది. ఇప్పుడు చెప్పు ఈ తమాషా. ఇది చాలా తక్కువ మందికి అర్థమవుతుంది లెక్క. అరే రుణమాఫీ చేసాడు కదా, ఇంక ఇంతకంటే మంచిగా ఏం చేస్తారంటే సిగ్గు ఉండాలి. కేసీఆర్ ఉంటే సపరేట్కి పైసలు పడిపోతుండే, నీ రుణమాఫీ ఆయన కట్టుకుంటుండే. ఆయన 1,00,000 చేసినా సరిపో, ఏం చేయకుండా ఆ పైసలు తీసుకపోయినా కట్టుకుంటుండే. ఇప్పుడు ఏం చేసిరా మీరంటే ఇవ్వాల్సింది ఇవ్వకుండా దీన్ని ఎగబెట్టి దీన్ని తీసుకపోయి పెద్దగా రుణమాఫీ చేసినాం, మేము గొప్పగా చేసినాం, రాష్ట్రంలో రైతులందరినీ రుణ విముక్తుల్ని చేసినాం మాట్లాడతాడు ఒకడొకడు రైతాంగాన్ని రుణ విముక్తుల్ని చేసినామని చెప్పి మాట్లాడతారు కదా. మరి ఇది రుణ విముక్తులైనట్ట, ఇది మీరు ఎగబెట్టి తీసుకుపోయి ఆ పైసలు ఇచ్చి ఇలా చివరికి రైతులు ఎట్లా ముంచిర్రంటే ఇగో ఈ లెక్క ఇక్కడ కేసీఆర్కి సంబంధించిన లెక్క రాసిరు. ఎట్లా అప్పుడు ఇగో 28,720 కోట్లు ఇట్లా బాకీ పడ్డాయని. ఎన్నికల ముందు రేవంత్ ప్రగల్భాలు, నేడు ఎగవేతలు. రైతు భరోసా 2 లేదా 3 ఎకరాల వరకే పరిమితం. వీళ్ళు ముందే ఊహిస్తున్నారు, వస్తుందో రాదో 2 ఎకరాలకే పడుతుంది అనుకుంటున్నారు. ఎకరానికి ఏడాది చొప్పున 10,000 చొప్పున కేసీఆర్ 11 సీజన్లో ఇచ్చిన మొత్తం 72,828 కోట్లు. ఇక రుణమాఫీ చేయలేడు కేసీఆర్, అందుకోసానికే కథం వేసిర్రు. 1,00,000 రూపాయల మాఫీ చేస్తే బాగుండు అంటే ఆయన అంతకంటే ఎక్కువ పైసలు ఇచ్చినాడు. 72,000 కోట్ల రూపాయలు ఖాళీ రైతు బంధు రూపంలో ఇచ్చిండు. దీంట్లో మళ్ళీ కోడిగుడ్డు మీద ఈకలు వీకటోడు తయారవుతాడు. ఇంట్లో 20-30 వేల కోట్లు ఖాళీ పెద్ద పెద్ద రైతులకి, డబ్బున్నోళ్లకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, చెట్లకు, గుట్టలకు, పుట్టలకు వాటికి వేసిండు, పెట్రోల్ బంకులకు వేసిండు అని చెప్పి మాట్లాడారు. వాళ్ళకు పోతే కొంత పోయిందేమో, తింటే వాళ్ళు తిన్నరేమో, అసలైనకి లాభమైంది కదా, అది మర్చిపోయారు అందరూ. అసలైనకి లాభమైంది యాదుకుండదు ఎవరికి. పైన తిన్నోడు పైన ఎత్తుకపోయినోడు అది చూస్తారు. వేస్టేజ్. మనము లగ్గం చేస్తే ఇంత మిగిలిపోతే 100 మందికి మిగిలిపోయింది ఫుడ్ అంటే అరే వేస్ట్ అయింది చచ్చిపోతారు. కానీ 1000 మంది తినిపోయారు, కడుపు నిండా బ్రహ్మాండంగా అయింది, అది మాత్రం మర్చిపోరు, అది మాత్రం యాడ్ చేయరు. ఇక్కడ ఉపయోగపడ్డది 1000 మందికి, ఇంత ఎక్సెస్ అయితే అయ్యిందేమో దాని గురించి చచ్చిపోతుంటారు. ఈడ మరి 1000 మంది తిన్నది ఈడ కూడా ఎక్సెస్ అయ్యి అధికంగా భూమి కలిగినటువంటి రైతులకు పోయి అది కొంత నష్టమైతే అయ్యిందేమో. కానీ ఇక్కడ మిగతా 90% రైతులకు ఉపయోగపడ్డది కదా, దాన్ని ఎందుకు యాడ్ చేసుకోరు అనేది ఇక్కడ ప్రశ్న. అయితే ఈ 5,000 లెక్కేస్తే కూడా బాకీ పడ్డది ఎంత అన్న, ఆయన 7,500 చెప్పిండు కాబట్టి నువ్వు 28,000 కోట్లు అంటున్నావు. కానీ ఒకవేళ కేసీఆర్ చేసే 5,000 రూపాయల కాడికి వేస్తే ఎంత బాకీ పడ్డట్టు అంటే అది కూడా 17,560 కోట్లు, 18,000 కోట్లు. ఇప్పుడు ఈయన రుణమాఫీ ఏం చేసిండు అంటే ఇదే చేసాడు, ఇది మిగిలిచ్చిండు, అది మాఫీ చేసాడు. ఇంకో మేనిఫెస్టోలోని హామీ ప్రకారం రైతు భరోసా ఎకరానికి 7,500 ఇవ్వాలి. కానీ ఆ ప్రకారం 5 సీజన్లకు 55,800 కోట్లు రైతులకు పంపిణీ చేయాలి ఇప్పటిదాకా.
కానీ రైతులకు పంపిణీ చేసింది ఖాళీ 27,000 కోట్లు మాత్రమే, అది కూడా 2.5 పంటలకు మాత్రమే. అందుకే 27,000 కోట్లు. రైతులకు సర్కారు బాకీ 28,720 కోట్లు అనేది లెక్క. బరాబర్ ఇగో ఇంత బాకీ ఉన్నాడు. ఏది ఆయన ఇచ్చిన మేనిఫెస్టో 5,000 నుంచి 7,500 పెంచుతా అని చెప్పిన మేనిఫెస్టో ప్రకారం. ఒకవేళ పెంచలేదు అనుకుందాం, ఇప్పుడున్నటువంటి 6,000దే అనుకుందాం. ఇగో ప్రస్తుతం ఇస్తున్న 6,000 లెక్కేస్తే కూడా 5 సీజన్లకు కలిపి 44,640 కోట్లు రైతులకు పంపిణీ చేయాలి. మరి ఏమి ఇచ్చినవా అంటే రైతులకు పంపిణీ చేసింది 27,000 కోట్లు మాత్రమే. అంటే మళ్ళీ రైతులకు ఎంత బాకీ పడ్డాడు? 17,560 కోట్ల రూపాయల బాకీ పడ్డాడు. ఈ బాకీ వసూలు చేసుకోరు. ఊర్లలోకి వస్తే ఎమ్మెల్యేలని నిలదీయండ్రి, ఎమ్మెల్యేలు అడుగుండ్రి, తాత నువ్వు సంపాదించుకున్నాడు కాదు మాకెందుకు ఇయ్యరు, మీరు మా పేరు మీద మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి అడుగురి, బరాబర్ అడుగురి. సీజన్లో ఎకరానికి 7,500 ఇస్తామని మేనిఫెస్టోలో హామీ. ఆ లెక్కన గడిచిన 5 పంటల సీజన్లో 28,720 కోట్ల ఎగవేత. అధికారంలోకి వచ్చాక 4 మడత, ఎకరానికి 6,000 పంపిణీ. అట్ల లెక్కేసినా కూడా 17,560 కోట్ల బాకీ పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ ఇచ్చినట్టు 5,000 ప్రకారం చూసినా 10,000 కోట్లు అయిపోయానా? కేసీఆర్ ఇచ్చినట్టు వచ్చినా కూడా 10,000 కోట్లు బాకీ. వానకాలం రైతు భరోసాకు నేడు ముహూర్తం. తొలి దశలో 2 ఎకరాలకే ఇస్తామని సర్కార్ ప్రకటన. మరో విడత ఎగవేత తప్పదా? రైతుల్లో ఆందోళన. ఇప్పుడు ఉన్నదల్లా ఒకటే టెన్షన్ రైతులకి. చూడాలి ఎట్లయిపోయింది, చూడు పడిపోయింది. రైతులకు ఒకటే టెన్షన్, వస్తుందా రాదా? 2 ఎకరాలు వేసి మిగతాది ఎగబెడితే మరి ఎట్లా, ఎవరిని అడగాలి? గ్యారంటీ ఏమున్నది? వార్తల్లో అయితే చూపిస్తున్నారు మొత్తం 9,000 కోట్లు వస్తాయి అని చెప్పంటున్నారు. కానీ ఇవాళ 2 ఎకరాలకు పడ్డ తర్వాత మళ్ళొక విడత, మళ్ళీ 5 ఎకరాలకు 6 ఎకరాలకు పడితే తప్ప ఎవ్వడు నమ్మడు రైతులు రాష్ట్రంలో. ఎందుకంటే ఇప్పటిదాకా ఎగవేసిన దాన్ని బట్టి చూస్తే, ఎగబెట్టిన దాన్ని బట్టి చూస్తే ఏమాత్రం నమ్మకం లేదు రైతులకి. రైతులకు సర్కారు బాకీ 28,720 కోట్లు అనేది లెక్క. బరాబర్ ఇగో ఇంత బాకీ ఉన్నాడు. ఏది ఆయన ఇచ్చిన మేనిఫెస్టో 5,000 నుంచి 7,500 పెంచుతా అని చెప్పిన మేనిఫెస్టో ప్రకారం. ఒకవేళ పెంచలేదు అనుకుందాం, ఇప్పుడున్నటువంటి 6,000దే అనుకుందాం. ఇగో ప్రస్తుతం ఇస్తున్న 6,000 లెక్కేస్తే కూడా 5 సీజన్లకు కలిపి 44,640 కోట్లు రైతులకు పంపిణీ చేయాలి. మరి ఏమి ఇచ్చినవా అంటే రైతులకు పంపిణీ చేసింది 27,000 కోట్లు మాత్రమే. అంటే మళ్ళీ రైతులకు ఎంత బాకీ పడ్డాడు? 17,560 కోట్ల రూపాయల బాకీ పడ్డాడు. ఈ బాకీ వసూలు చేసుకోరు. ఊర్లలోకి వస్తే ఎమ్మెల్యేలని నిలదీయండ్రి, ఎమ్మెల్యేలు అడుగుండ్రి, తాత నువ్వు సంపాదించుకున్నాడు కాదు మాకెందుకు ఇయ్యరు, మీరు మా పేరు మీద మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి అడుగురి, బరాబర్ అడుగురి. సీజన్లో ఎకరానికి 7,500 ఇస్తామని మేనిఫెస్టోలో హామీ. ఆ లెక్కన గడిచిన 5 పంటల సీజన్లో 28,720 కోట్ల ఎగవేత. అధికారంలోకి వచ్చాక 4 మడత, ఎకరానికి 6,000 పంపిణీ. అట్ల లెక్కేసినా కూడా 17,560 కోట్ల బాకీ పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ ఇచ్చినట్టు 5,000 ప్రకారం చూసినా 10,000 కోట్లు అయిపోయానా? కేసీఆర్ ఇచ్చినట్టు వచ్చినా కూడా 10,000 కోట్లు బాకీ. వానకాలం రైతు భరోసాకు నేడు ముహూర్తం. తొలి దశలో 2 ఎకరాలకే ఇస్తామని సర్కార్ ప్రకటన. మరో విడత ఎగవేత తప్పదా? రైతుల్లో ఆందోళన. ఇప్పుడు ఉన్నదల్లా ఒకటే టెన్షన్ రైతులకి. చూడాలి ఎట్లయిపోయింది, చూడు పడిపోయింది. రైతులకు ఒకటే టెన్షన్, వస్తుందా రాదా? 2 ఎకరాలు వేసి మిగతాది ఎగబెడితే మరి ఎట్లా, ఎవరిని అడగాలి? గ్యారంటీ ఏమున్నది? వార్తల్లో అయితే చూపిస్తున్నారు మొత్తం 9,000 కోట్లు వస్తాయి అని చెప్పంటున్నారు. కానీ ఇవాళ 2 ఎకరాలకు పడ్డ తర్వాత మళ్ళొక విడత, మళ్ళీ 5 ఎకరాలకు 6 ఎకరాలకు పడితే తప్ప ఎవ్వడు నమ్మడు రైతులు రాష్ట్రంలో. ఎందుకంటే ఇప్పటిదాకా ఎగవేసిన దాన్ని బట్టి చూస్తే, ఎగబెట్టిన దాన్ని బట్టి చూస్తే ఏమాత్రం నమ్మకం లేదు రైతులకి.